బాగీ 4 టైగర్ ష్రాఫ్ నటిస్తున్న 'బాగీ' సిరీస్‌లో భాగంగా లేటెస్ట్‌గా రిలీజ్ అయిన మూవీ 'బాగీ 4'. 'బాగీ' సిరీస్‌లో ఉండే యాక్షన్, థ్రిల్స్, సాంగ్స్ ప్రేక్షకుల్ని విశేషంగా ఆకర్షించడంతో ఈ సిరీస్‌కు ప్రత్యేక ఐడెంటిటీ ఆడియన్స్‌లో ఉంది. మరి రీసెంట్‌గా వచ్చిన 'బాగీ 4' ఎలా ఉందో రివ్యూకి వెళ్లే ముందు మన ఛానల్‌ని లైక్, షేర్, సబ్స్క్రైబ్‌తో పాటుగా కామెంట్ కూడా చేస్తారని ఆశిస్తున్నాను. కథ విషయానికొస్తే రోనీ ఒక యాక్సిడెంట్‌కు గురై హాస్పిటల్‌లో కోమాలో ఉండి 4 నెలల తర్వాత మెలకువ వస్తుంది. జరిగిన సంఘటనలు అన్నీ అతనికి గుర్తొస్తాయి. తను ప్రేమించిన అమ్మాయి తాలూకు జ్ఞాపకాలు ఇవన్నీ తనకున్న అలాజినేషన్ మాత్రమే. వాస్తవంలో అలాంటి అమ్మాయి కానీ, అలాంటి ఘటనలు కానీ జరగలేదు అని ఎన్నో ప్రూఫ్స్ ద్వారా అతనికి నిరూపిస్తారు. కానీ అతని మనసు వాటిని అంగీకరించదు. ఒక సందర్భంలో అతనికి ఒక క్లూ దొరుకుతుంది. దాంతో అది అంతా అలాజినేషన్ కాదు, నిజం అని తెలుసుకుంటాడు. ఇలా తన చుట్టూ అలాజినేషన్ అనే ప్రపంచాన్ని సృష్టించిందెవరు అని తెలుసుకునే క్రమంలో రోనీ చేసిన పోరాటమే 'బాగీ 4'. రోనీ ఎలా తన ప్రేమను తిరిగి దక్కించుకున్నాడు అనేది తెలియాలంటే మాత్రం రీసెంట్‌గా రిలీజ్ అయిన 'బాగీ 4' మూవీ చూడాల్సిందే. మూవీ చూశాక నాకైతే నచ్చలేదు. 'వన్ నేనొక్కడినే' మూవీలో మహేష్ బాబుకు ఉన్న అలాజినేషన్ లాంటిది పెట్టి ఎక్కడా ఇంట్రెస్ట్ లేకుండా ఇంటర్వెల్ వరకు లాగిన తీరు ఏమాత్రం ఆసక్తిగా ఉండదు. లవ్ సీన్స్ ఫోర్స్డ్‌గా, ఆర్టిఫిషియల్‌గా ఉండి ఫీల్ లేకుండా చేస్తాయి. సినిమాలో కొన్ని పాత్రలున్నాయి. అవి ఎందుకున్నాయో అర్థం కాదు. శ్రేయస్ తల్పడే కానీ, సౌరభ్ సచ్దేవ్ కానీ, ఈ ఉపేంద్ర లిమయవ్ పాత్ర కాస్త ఓకే. కానీ మిగతా పాత్రలకు ఆర్క్ లేదు. ఇంకా విలన్‌గా సంజయ్ దత్ పాత్ర డిజైనింగ్ బాలేదు. ఆ వయస్సులో ప్రేమ, పెళ్లి అంటూ ఏదేదో చేశారు. రొటీన్‌గా ఉండి ఆసక్తి లేకుండా చేశారు. ఈ మూవీ దర్శకుడు హర్ష స్క్రిప్ట్ రాసే దశలో బహుశా 'యానిమల్' బ్లాక్ బస్టర్ అవ్వడం చూసి ప్రభావితం అయ్యుంటాడు. అదే రక్తపాతం, హింస, ఒంటి నిండా రక్తంతో కనబడే హీరో, విలన్లు. మూవీలో ఫస్ట్ ఫైట్ కానీ ఉపేంద్ర లియోతో చేసిన పంచ్ లైన్స్ చెప్పించడం కానీ 'యానిమల్' ప్రభావం కనిపిస్తుంది. ప్లస్ పాయింట్ల విషయానికొస్తే టైగర్ ష్రాఫ్ యాక్టింగ్‌లో మెచ్యూరిటీ కనిపించింది. చాలా బాగా చేశాడు. ఎమోషన్ కానీ, కామెడీ కానీ బాగా నటించాడు. ఇంకో ప్లస్ పాయింట్ మ్యూజిక్, బీజీఎం అండ్ సాంగ్స్ బాగున్నాయి గానీ సాంగ్స్ ప్లేస్‌మెంట్ సరిగ్గా లేక ఇంపాక్ట్ లేకుండా పోయింది. ఇంకో ప్లస్ పాయింట్ యాక్షన్ సీక్వెన్స్, కంపోజింగ్ అద్భుతంగా ఉన్నాయి. మాజీ మిస్ యూనివర్స్ అర్నాజ్ సంధు ఈ మూవీలో హీరోయిన్‌గా ఇంట్రడ్యూస్ అయ్యింది. తన అందంతో ఆకట్టుకున్న యాక్టింగ్‌లో, డైలాగ్ ఉచ్చారణలో ఇంకా డెవలప్ కావాలి. ఓవరాల్‌గా మూవీ అయితే డిసప్పాయింట్ ఎక్స్‌పీరియన్స్ ఇచ్చింది. నా పరంగా మూవీకి నేనిచ్చే రేటింగ్ 2 అవుట్ ఆఫ్ 5. ఇది కేవలం నా అభిప్రాయం మాత్రమే. మరొక రివ్యూలో మళ్ళీ కలుద్దాం. జై హింద్.